నమస్తే. ప్రజల ఒపీనియన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం బీసీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ పోరాటాల నేల. ఇక్కడ ప్రతిదీ ఉద్యమమే. ప్రతి బంధు వెనుక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రమంతా ఒక కొత్త చర్చలో ఉంది. తెలంగాణ బంద్, ఇది ఎవరిపై పోరాటం? ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కారణం బీసీ సంఘాలు అని తెలిసిందే. వాళ్ళ డిమాండ్ ఏమిటి? 42% రిజర్వేషన్లు సాధించాలనేదా, లేక ఇది కేవలం బంద్ మాత్రమేనా, లేక ఉద్యమం లాంటిదా? బీసీ సంఘాల నేతలు అంటున్నారు, మేము దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం, మా హక్కుల కోసం ఈసారి ప్రభుత్వం స్పందించాలి అని. ఇక రాజకీయంగా కూడా బంద్కు పెద్ద చర్చ దారితీసింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతి పార్టీ కూడా ఈ బంద్ మీద తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది దీనిని ప్రజా పోరాటం అంటుంటే, ఇంకొందరేమో రాజకీయ నాటకం అంటున్నారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఒక ప్రశ్న, ఇది నిజంగా మన హక్కుల కోసం జరిగే ఉద్యమమేనా, లేదా ఎవరి రాజకీయ అజెండా కోసం కానీ ఉపయోగిస్తున్నారా అని. బంద్ వల్ల ఉదయం నుంచి రాష్ట్రమంతా మూగబోయినట్టే ఉంది. బజార్లు మూతపడ్డాయి, బస్సులు ఆగిపోయాయి, పాఠశాలలు, ఆఫీసులు అన్నీ మూసివేశారు. వీధుల్లో మాత్రం ఒక ప్రశ్నే మోగుతుంది, ఇది ఎవరిపైన పోరాటం? అసలు ఈ బంద్ వెనుక ఉన్న కారణమేంటి? చాలామంది అంటున్నారు, బీసీ రిజర్వేషన్ల సమస్య కేవలం రాష్ట్ర సమస్య కాదు, దేశవ్యాప్త చర్చ కావాలి. అందుకే ఇది కేవలం తెలంగాణ బంద్ కాదు, ఇది సామాజిక సమానత్వం కోసం జరుగు పోరాటమని భావిస్తున్నారు. ఇంకా ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దరూ ఒకరిపై ఒకరు బంతి వేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రజల హక్కులు ఎవరి చేతిలో ఉన్నాయి, ఎవరు వినిపిస్తున్నారో తెలియని పరిస్థితి. ఇక చివరగా ఈ బంద్ ఫలితం ఏమైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, మన హక్కుల కోసం నిజంగా ఎవరు నిలుస్తున్నారు? మరి మీరేమంటారు? ఈ బంద్ నిజంగా మన బీసీ హక్కుల కోసం జరుగుతుందా, లేదా రాజకీయ ప్రయోజనాల కోసమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.